ధ్యాన యువ గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ ద్వారా అందించబడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యువతకు అద్భుతమైన ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో పవర్ ఆఫ్ థాట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన థాట్కి ఎంత పవర్ ఉంది, అసలు థాట్స్లో రకాలు ఉంటాయా, ఈ విషయాలన్నీ అందించడానికి 2006 నుంచి ధ్యానం చేస్తున్న మన పిరమిడ్ యంగ్ మాస్టర్ మరియు ప్రస్తుతం హెచ్ఆర్ రిక్రూటర్గా ఒక కంపెనీలో, హైదరాబాద్లోని ఒక కంపెనీలో హెచ్ఆర్ రిక్రూటర్గా ఉన్నటువంటి అచ్చిరెడ్డి గారితో మాట్లాడదాం మనం. హాయ్ అచ్చిరెడ్డి. నమస్తే అండి. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. సో అచ్చిరెడ్డి, మంచి టాపిక్ ఇది, థాట్ పవర్ అనేది. అవునండి. సో హెచ్ఆర్ రిక్రూటర్గా కూడా ఎలాంటి థాట్ పవర్ ఉంటే ఏం జరుగుతుంది అనేది కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో అసలు థాట్ అంటే ఏంటి, ఫస్ట్ అక్కడి నుంచి బిగిన్ చేద్దాం. ఓకే, అందరికీ నమస్తే అండి. నా పేరు అచ్చిరెడ్డి. నేను 2006 నుంచి ధ్యానంలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను శాఖాహారిగా ఉంటున్నాను. సో ప్రజెంట్ నేను హెచ్ఆర్ రిక్రూటర్గా ఈ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి థాట్ పవర్. అంటే మన ఆలోచన విధానం మన యొక్క జీవిత పరిస్థితులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మెయిన్లీ ఈ థాట్స్ అనేది 2 రకాలండి, పాజిటివ్ అండ్ నెగిటివ్. మోస్ట్లీ మనం చెప్పుకోదగినవి మనందరికీ తెలిసింది పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ అంటే ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది. సో అంటే గుడ్ థాట్స్, మంచి థాట్స్. అంటే సో 10 మందికి మంచి చేయాలి, సో నేను ఏ విధంగా నా యొక్క జీవితాన్ని మార్చుకోవాలి, ఇవన్నీ కూడా పాజిటివ్ థాట్స్. సో నకారాత్మక ఆలోచనలు అంటే నేను చేయలేనేమో, లేదంటే వాడిని విధ్వంసం చేయాలి, లేదంటే డిస్ట్రక్షన్, ఇవి నెగిటివ్ థాట్స్. సో ఈ విధంగా అంటే మెయిన్లీ మన యొక్క జీవితం అనేది ఈ యొక్క ఆలోచనల పరంపర మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే మన లోపల ఏ విధంగా అయితే మనం ఆలోచిస్తున్నామో అవి మెల్లిమెల్లిగా మన యొక్క అలవాట్లుగా పరిగణించబడతాయి. మన అలవాట్లే మన యొక్క భౌతిక పరిస్థితులుగా ఏర్పడతాయండి. సో ఆ విధంగా థాట్స్ ఆర్ ఈక్వల్ టు అవర్ క్యారెక్టర్. అంటే మన యొక్క స్వభావం మరియు మన ఆలోచనలు 2 ఒకటే అవుతాయి. ఆలోచనలే స్వభావాలుగా మారుతాయి. ఓహో. థాట్స్ ఆర్ ఈక్వల్ టు క్యారెక్టర్. సో ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు, యువ దశలో ఉన్నప్పుడు థాట్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అవును. మరి ఇప్పుడు నెగటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకని అంటారు? పాజిటివ్ పవర్ ఉన్నప్పటికి కూడా. అవునవును. సో ఇది మనకు తెలియాలంటే చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలండి. యాక్చువల్గా మన మైండ్ అనేది ఒక గార్డెన్ లాంటిది, అంటే ఒక పొలం లాంటిది మన మనస్సు. సో ఏంటంటే మన పొలంలో ఏదన్నా మంచి విత్తనాలు నాటితే మనకి మంచి ఫలాలు వస్తాయి. ఎస్. ఏమి నాటకపోతే ఏమి రావు. అలాగే కలుపు మొక్కలు కూడా వస్తాయి. ఏమి నాటకపోయినా వచ్చేది కలుపు మొక్కలు. కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో దాని నిమిత్తం అయితే మనం మంచిగా కల్టివేట్ చేయాలంటే కంపల్సరీగా ఒక మంచి ఆలోచన అనే విత్తనాన్ని మన మనసులో నాటాల్సి ఉంటుంది. లేదు అది అలా ఆ పొలాన్ని, ఈ మనస్సు అనే పొలాన్ని ఆ విధంగా వదిలేస్తే కనుక ఖచ్చితంగా ఏమీ రాదు అనుకోకూడదు, ఖచ్చితంగా కలుపు మొక్కలు అనేవి వస్తాయి. సో వాటి వల్ల వాటి పర్యవసానం మనం అనుభవిస్తామండి ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క ఈ యొక్క మనస్సు అనే ఈ పొలంలో మంచి ఆలోచనలు అనే విత్తనాలు నాటితే ఖచ్చితంగా మనకి ఈ రిజల్ట్స్, అంటే ఈ యొక్క శక్తి ఖచ్చితంగా మనం చూడగలుగుతాం ఈ యొక్క థాట్ పవర్ని. సో మనం మంచి విత్తనాలు నాటితే అంటే నేను రోజు ధ్యానం చేయాలి, నేనెవరో తెలుసుకోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ఇటువంటి మంచి మంచి ఆలోచనలు మనకు వస్తాయి కనుక ఖచ్చితంగా వాటి ఫలాలు వేరేగా ఉంటాయి. అంటే మనం మంచిగా ధ్యానం చేసుకోవడం, శాఖాహారిగా మారడం, అదేవిధంగా చక్కగా ధ్యాన ప్రచారం చేయడం, ఎంతోమందిని కలుసుకుంటాం, ఎంతోమంది యోగులు కలుసుకుంటాం. వాళ్ళ అనుభవాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటాం చక్కగా. అంటే ఎదుటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ మనం వింటూ ఉంటే తద్వారా ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుందని వాళ్ళ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి చేసిన సాధన ఫలాన్ని మనం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం వినొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు ఆలోచనలకి ధ్యానానికి సంబంధం ఏంటంటారు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. యాక్చువల్గా ధ్యానం అంటే
నిర్విషయ మనః అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని మనం ధ్యానం అని చెప్పుకుంటాం. కానీ ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలంటే దానికి ముందు ఏంటంటే కొద్దిగా ఆలోచనలు మిగులుతాయి. ముందు అనేకమైన రకరకాల ఆలోచనలతో మనం ఉంటాం. తర్వాత మెల్లిమెల్లిగా ఆ రకరకాల ఆలోచనలు ఒకే ఒక ఆలోచనగా వచ్చిందనుకోండి, దాన్ని ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు. అనవసరమైన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఆలోచన సాంద్రత తగ్గించుకోవడానికి ధ్యానం అంటారా? అవునండి, అవును. ఓకే. సో లాస్ట్కి ఏంటంటే ఎలా అయితే మనం ఒక 10 పొలాలు ఇచ్చి ఎవరికన్నా వెరగొట్టమంటే చాలా కష్టం అవుతుంది. 10 పొలాలను మనం వెరగొట్టలేము. అదేవిధంగా ఇన్ని రకరకాల ఆలోచనలు ఒకేసారి మనం కట్టడి చేయడం చాలా కష్టం అవుతుందండి. సో మెల్లిమెల్లిగా మన ఆలోచన విధానాన్ని గమనించుకుంటూ ఆలోచన సాంద్రతను తగ్గించుకుంటూ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనకి మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతూ వచ్చి ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. రైట్. దానికి ముందు మనం ఈ సాంద్రతను తగ్గించే ప్రయత్నం మనం చేయాలి. రైట్. ఎన్ని రోజులు సాధన చేస్తే ఈ ఆలోచనలు తగ్గడం అనేది జరుగుతుంది? విద్యార్థి దశలో కానీ యువకుల దశలో కానీ? నా అనుభవం ప్రకారం అంటే నేను నా 8th క్లాస్లో ఈ ధ్యానంలోకి వచ్చానండి. సో అప్పుడు ఫస్ట్ టైం కూర్చున్న వెంటనే నాకు చక్కగా ధ్యానం కుదిరిందండి. సో శ్వాస మీద ధ్యాస పెట్టడం, పిరమిడ్ కింద కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, మెల్లిమెల్లిగా శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యం మీదకి రావడం, ఇదంతా కూడా అసలు ధ్యానం అంటే ఏంటి, ఏం జరుగుతుంది తెలియక ముందే నాకు జరిగింది. అంటే ధ్యానం కూర్చున్న వెంటనే అప్పటికే నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదు. ఒక మిత్రుని ద్వారా ఈ ధ్యాన ప్రవచనం జరిగింది. అప్పట్లో పిరమిడ్ అంటే ఏంటో తెలియదు. 2006లో ఆయన చెప్పినందువల్ల నేను కూర్చొని ఆయన చెప్పినప్పుడు ధ్యాన సాధన చేయడం ద్వారా, అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి బరువు బాధ్యతలు ఏమి ఉండవండి. ఎటువంటి ఇతర ఆలోచనలు కూడా ఉండవు. చక్కగా ఆడుకోవడం, చదువుకోవడం, మంచిగా తినడం, ఇదే మన పని. సో ఎంత ప్యూర్గా ఉంటారంటే విద్యార్థులు, వాళ్ళకి ఇలా ధ్యానం పరిచయం చేసిన వెంటనే వాళ్ళు ఆలోచన శూన్యతలోకి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారండి. సో ఇది నా అనుభవం, నేను చూశాను కాబట్టి. అప్పట్లో మొట్టమొదట్లో కుదిరిన ధ్యానం ఇప్పటికీ నాకు కుదరలేదు. అంటే అంత పర్ఫెక్ట్ ప్యూర్గా నాకు ఇప్పటికీ చిన్నప్పుడు హై స్కూల్ లెవెల్లో చేసిన సాధనకి ఎదుగుతున్నప్పటికి తేడా వస్తుంది. కంపల్సరీ చిన్నప్పుడు చేయడమే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. చాలా మంది అపోహత ఉంటారు. అంటే ఇప్పుడు ఈ వయసులో నీకు ఈ ధ్యానాలు ఏంటి, నన్ను కూడా అన్నారండి ఇంట్లో, ఈ వయసులో ఈ ధ్యానాలు ఏంటి అని. సో ఏంటంటే ఈ వయసులో చేయకపోతే ఇంక మనం ఎప్పటికీ చేయలేం. ఎందుకంటే తర్వాత మ్యారేజ్ అవుతుంది, జాబ్ చేయాలి, తర్వాత పిల్లలు, ఇదేంటి ఇంకా అలా సాగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒక 50 years తర్వాత 60 years తర్వాత మనం చేద్దామనుకుంటే మనకి శరీరం సహకరించదు. సో మన చిన్న విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఈ సాధన చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు సాధన చేసిన తర్వాత మీ థాట్ పవర్ ఎలా ఇంప్రూవ్ అయింది? అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు ఉండే, ధ్యాన సాధనతో మీ థాట్ పవర్ ఎలా ఇంక్రీజ్ అయినట్టు మీకు తెలిసింది? అప్పటి వరకు నేను ఈ ధ్యానంలో రాకముందు ఒక సీక్రెట్ స్టూడెంట్ అండి, ఇంగ్లీష్ మీడియంలో చదివా. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో నేను ఏ గ్రేడ్ స్టూడెంట్గా మారడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది. సో ఏంటంటే ఆ తర్వాత 10th క్లాస్లో స్కూల్ 4th రావడం, తర్వాత ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ రావడం, అట్లా నా బీటెక్ పూర్తి చేసుకుని ఇప్పటివరకు నా ప్రయాణం సాగింది. సో ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో మన యొక్క ఈ యొక్క శక్తి, మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ లేదంటే ఈ యొక్క మెమరీ పవర్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి. సో కంపల్సరీగా దానివల్ల మనకి చక్కగా జీవితంలో ముందుకు సాగడం జరుగుతుంది. రైట్. సో ధ్యానంతో చాలా అద్భుతమైన థాట్ పవర్ డెవలప్ అవ్వడం, అంటే మార్క్స్ని కూడా పెంచుకోవచ్చు ధ్యానంతో. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సి గ్రేడ్లో ఉన్న మీరు ఏ గ్రేడ్లోకి రావడం అంటే ధ్యానంతో థాట్ పవర్ బిల్డ్ అవుతుందనే కదా అర్థం. అవునవును. రైట్. సో ఇప్పుడు ఈ థాట్ పవర్, నెగటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఈ నెగటివ్ థాట్స్ నుంచి పాజిటివ్గా టర్న్ అవ్వడం ఎలా? మనం ఏమనుకుంటామంటే చాలామంది నెగిటివ్ థాట్స్ వస్తే వాటిని కట్ చేయాలి, వాటిని తీసి పడేయాలనుకుంటాం. అంటే ఈ కలుపు మొక్కలు తీసినంత ఈజీ కాదండి అవి. సో దానికంటే మనం ఇంకో ప్రయత్నం చేయొచ్చు. మంచి ఆలోచనలు మనం ఎక్కువగా చేయడం ద్వారా ఈ నెగిటివ్ ఆలోచనల్ని క్రమక్రమంగా వాటంతట అవే పోతాయండి. అక్కడ ప్లేస్ ఉండదు. ఎగ్జాంపుల్, 1 కిలో పట్టే ఒక బకెట్లో మనం 1 కిలో పట్టే పదార్థాన్ని మాత్రం మనం పెట్టగలం, అంతకుమించి మనం పెట్టలేం. సో ఒకానొక దశలో అంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఇవన్నీ మనకు తెలియకముందు మనకంటూ మన మెమరీ పవర్ గురించి మనకంటూ ఒక అవగాహన ఉంటుంది. సో ఇందులో మనం ఎక్కువగా నెగిటివ్ ఆలోచన చేయడం వల్ల మనకు పాజిటివ్ ఈ థాట్స్ అనేవి మనకి అందులోకి చొప్పించడం అసాధ్యం అండి. సో ఇది తగ్గించుకుంటూ, ఈ యొక్క నెగిటివ్ ఆలోచన తగ్గించుకుంటూ ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచనలు చేయడం మొదలు పెడతామో, తద్వారా ధ్యానం చేయడం
మన సాధన సమయాన్ని పెంచడం ద్వారా మనకి ఈ యొక్క పాజిటివ్ థాట్స్ అన్నీ పెరుగుతూ ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ పోతాయండి. అంటే నెగిటివ్ అంటే భయం, ఈ క్రోధం, ఈ ఇన్సెక్యూరిటీ, అమ్మో ఇది నేను చేయగలనా లేదా, ఇవన్నీ కూడా పోతాయండి మనకి. సో తద్వారా మనకి ఈ పాజిటివ్ థాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. రైట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో చాలా విపరీతమైన థాట్స్లో కన్ఫ్యూషన్స్లో ఉంటాం కదా. సో ఆ టైంలో ధ్యానంతో పాటు ఇంకా ఏమేమి సాధన చేయడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం జరిగింది? ఈ విషయం గురించి చెప్పే ముందు మనకి పత్రిజీ గారు ఒక విషయం చెప్పారండి. మన ఎన్లైటన్మెంట్కి ఏదన్నా షార్ట్ కట్ ఉంది అంటే అది ఓన్లీ బుక్స్ మాత్రమే. బుక్స్ ఆర్ ద షార్ట్ కట్ ఫర్ ద ఎన్లైటన్మెంట్ అని చెప్పారు సార్. అంటే సాధన చేస్తాం మనం, కానీ దీంట్లో కూడా షార్ట్ కట్ ఉంది, పుస్తకాలు. సో ఈ విధంగా నాకేంటంటే తెలుసుకోవాలని ఈ ఆతృత ఎక్కువ అవడం వల్ల ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 10th ఇంటర్మీడియట్ నుంచి కూడా ఎక్కువగా నేను ఒక యోగాత్మకత, సేత్ విజ్ఞానం, మైండ్ పవర్, థాట్ పవర్, ఇలా ఎన్నో రకరకాల పుస్తకాలు నేను ఇంటర్మీడియట్లో కూడా చదివేవానండి. సో ఆ టైంలో ఏంటంటే ఈ ఒత్తిడి నుంచి కొంచెం రిలాక్సేషన్ అనిపించేది. ఎందుకంటే ఆ యొక్క మ్యాథమెటిక్స్ కానీ, ట్రిగనోమెట్రీ, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్తో కూడిన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో చాలా ఒత్తిడిగా ఉండేదండి. సో ఎప్పుడైతే వాటితో పాటు అవి చదువుతూనే వీకెండ్ ఎగ్జామ్స్ ఉండేవి. వాటితో పాటు ప్రతిరోజు తెల్లవారుజామున 3 లేచి ఒక అరగంట ధ్యానం చేసి కాసేపు ఈ పుస్తకాలు చదువుతూ మళ్ళీ సబ్జెక్ట్ చదువుతూ ఇలా ప్యారల్గా చేసుకుంటుండడం వల్ల నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి. అంటే యోగులు ఏ విధంగా ఉండేవారు, ఇంత సాధన చేయడం వల్ల ఇంత ఫలితం వస్తుంది, సో మనం ఏం చేయాలి, ఇవన్నీ నేను తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క ఒత్తిడి నుంచి క్రమక్రమంగా నేను బయటపడడం జరిగిందండి. ధ్యానంతో పాటు పుస్తకాలు పవర్ బుక్ చదవడం, ఒక యోగి ఆత్మకథ, అది అల్టిమేట్ బుక్, అది అల్టిమేట్ ఎనర్జీని ఇస్తుంది కదా. సో బీటెక్లో ఎలా ఈ థాట్ పవర్ని అంటే నెగిటివ్ థాట్ నుంచి పాజిటివ్గా టర్న్ అవ్వడం జరిగింది? బీటెక్ అంటే ఇంకా మళ్ళీ ఇంకెక్కువ ఇదైపోయింది. బయట అంటే మళ్ళీ ఇంకా పీర్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఎలా ఫేస్ చేయడం జరిగింది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. యాక్చువల్గా ఈ ప్రెజర్ అనేది అంటే ఎక్కువ మనకి తల్లిదండ్రుల ద్వారా వస్తుందండి. కానీ నా అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నువ్వు ఇది చదవాలి, అది చదవాలి, లేకపోతే ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి, పాస్ అయ్యావా లేదా, ఇప్పుడు ఇలాంటి ఒత్తిడి ఎప్పుడు నాకు వాళ్ళు కూడా మెడిటేషన్ చేసేవారా? అంటే వాళ్ళు మెడిటేషన్ చేయరు, కానీ అన్ని గుణాలు, ధ్యానులకు ఉన్న గుణాలన్నీ కూడా మా తల్లిదండ్రులకు ఉన్నాయండి. వెరీ గుడ్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఆయుర్వేద మందులు ఇస్తూ ఊర్లో వాళ్ళందరికీ ఉచితంగా అంటే ఏదన్నా సలహా కానీ ఇట్లా ఇస్తూ ఉండేవారండి ఎప్పుడు కూడా. సో ఇటువంటి మంచి గుణాలన్నీ కూడా ఉన్నాయండి. సో అది నాకు మంచి బెనిఫిట్ అయింది. నాకు ఎప్పుడు ప్రెజర్ పెట్టలేదు, ఇది చదవాలి, లేకపోతే ఇంత డబ్బు సంపాదించాలి, లేదంటే ఈ మంచి ఉద్యోగం నువ్వు కొట్టాలి అని ఇటువంటి ప్రెజర్ నాకు పెట్టలేదు. ఇంకా ఏం చెప్పేవారంటే నీకు ఏది బాగుంటే అది చెయ్యి, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి అన్నారు. అట్లాగే ఫస్ట్లో నేను డిగ్రీ జాయిన్ అయ్యా, మళ్ళీ నాకు బీటెక్ వెళ్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే ఓకే అని చెప్పారంటే వెంటనే మళ్ళీ బీటెక్లో జాయిన్ చేశారు డాడీ. సో ఆ విధంగా నాకు ఏది నచ్చితే అదే చేయించారండి ఇప్పటి వరకు కూడా. ఇది మీకున్న ఆస్పెక్ట్. మరి ఇప్పుడు నేటి యువతకి రివర్స్లో జరుగుతుంది. ఇది చేస్తా అంటే ఇది వద్దు, దానికి బాగుంటుంది, అదే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ యువత ఏం చేయాలి? తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి బాగుంది, తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేదు, బయట వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు, అలాంటి యువత వాళ్ళ థాట్ పవర్ని యూజ్ చేసుకొని ముందుకెళ్ళడం ఎలా? సో ఇది మెయిన్లీ ఏంటంటే మనం ఇంతకుముందు చేసుకున్న కర్మల ఫలితం ఇవన్నీ మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపం పీడిత అన్నారు. అంటే అది వ్యాధి రూపం అంటే అది మన ఫిజికల్ సమస్య, అది ఒక సమస్య అండి. అంటే వ్యాధి అంటే ఫిజికల్ డిసీజ్ అని కాదు, ఒక సమస్య రూపంలో మనకి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం ఏదన్నా సరే. సో ఇప్పుడు జరిగింది అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనం మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ సో ఈ ధ్యాన శక్తిని మనం పెంచుకోవడం ద్వారా మన ఈ యొక్క పరిస్థితుల్ని మనం అధిగమించగలం, ఖచ్చితంగా అధిగమించగలం. అందులోకి కంపల్సరీగా మనం ప్రతి బుక్ మనం చదవాలండి. అంటే ఏ బుక్లో ఏముంటుందో మనకు తెలియదు. సో ఒక్కొక్క పుస్తకం చదవడం ద్వారా మనకు ఒక్కొక్క నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది. సో మేబీ మనం చదివే పుస్తకంలో ఎట్లా మన ఈ యొక్క నెగిటివ్ థాట్స్ని బయటపడాలి, లేకపోతే ఏ విధంగా మనం మన యొక్క జీవిత గమ్యాన్ని మార్చుకోవాలి, ఇటువంటి విషయాలు ఏదో మూల మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రతి పుస్తకం. మిమ్మల్ని అట్లా బాగా స్ఫూర్తినిచ్చిన పుస్తకం ఏంటి? సేత్ విజ్ఞానం అండి, మైండ్ పవర్. అది ఏం చెప్తుంది మైండ్ పవర్? వండర్ఫుల్ బుక్ అండి. అంటే కంప్లీట్ డీటెయిల్ పిన్ టు పిన్ చెప్పేస్తాను. అంటే మెకానిజం, అంటే ఇప్పుడు నీ జీవితానికి నువ్వే సృష్టికర్త అన్న ఒక పాయింట్,
దాన్ని ఒక 4 రోజులు 10 రోజులు సబ్జెక్ట్ చెప్పొచ్చండి. ఆ విధంగా ఒకే ఒక పాయింట్ని అది ఏ విధంగా అప్లై అవుతుంది అక్కడ, ఏ విధంగా మనం చేస్తున్నాం. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకేం తెలుసు అంటే మీ జీవితానికి మీరే సృష్టికర్త. మరి అట్లాంటప్పుడు మన జీవితంలో ఎన్నో నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే యాక్సిడెంట్ జరగడం కానీ, లేదంటే మనం కోరుకున్నది జరగకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కోరుకున్నది జరగకపోవడం, కోరుకొని జరగడం. అవునండి. సో మరి ఇటువంటివన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? మరి మన జీవితానికి మనమే సృష్టికర్తలు అయినప్పుడు మరి ఇవి నేను కోరుకోలేదు కదా, ఎవరన్నా కోరుకుంటారా నెగిటివిటీ? లేదు. మరి అవి ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, కంప్లీట్ మెకానిజం అంతా కూడా ఆ పుస్తకంలో ఎందుకు జరుగుతాయి అవి చెప్పండి. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు సపోజ్ మనం న్యూస్ చూస్తూ ఉంటాం, ఏదో న్యూస్లో ఒక దోపిడీ చేసి ఒకరి దగ్గర చైన్ స్నాచింగ్, చైన్ లాక్కెళ్ళిపోతాడు. ఎప్పుడో చూస్తాం మనం, ఎప్పుడో 2-3 years బ్యాక్ చూసాం అది. అమ్మో అంటే మనం ఏం చేస్తామంటే ఒక విషయాన్ని మనం చూస్తూ మనం ఆలోచన పరిస్థితిలో ఉండలేం. దానికి మనం అన్వయించుకుంటాం. అబ్బా ఈయన ఎంతలా చేశాడేంటి, ఇంత పని చేశాడేంటి, అయ్యయ్యో అనుకుంటాం. అంటే వాళ్ళ పట్ల మనం సానుభూతి ఫీల్ అవుతున్నాం. అంటే అక్కడ మన ఎనర్జీ పెడుతున్నాం, అక్కడ మనం జడ్జిమెంట్ చేస్తున్నాం. అక్కడ దాన్ని ఆ సిచ్యువేషన్ మనం జడ్జిమెంట్ చేస్తున్నాం. ఏమని, అయ్యయ్యో అన్యాయం జరిగింది అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం. కానీ నిజంగా అక్కడ అన్యాయమో కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఏమో వీడి గత జన్మలో ఇంతకుముందు ఎంతమంది చైన్ లాగేశారో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ జన్మలో దొంగ అతని చైన్ లాగడం జరిగింది. అది మనం చూసి మనం ఏమనుకుంటాం, అయ్యో ఇంత అన్యాయం చేసేటట్టు, అయ్యో అని ఇట్లా మనం సానుభూతి అనే ఈ భావాన్ని మనం ప్రకటిస్తాం. సో అది మన మైండ్లో నాటుకుంటుంది, అక్కడ మనం స్పందిస్తున్నాం. సో ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనస్సు అనే యొక్క పొలంలో మనం మంచి విత్తనాలు వేయాలి, మంచి ఆలోచనలు. అది ఏదో రోజు మొలకెత్తి ఫలాలు మనకి ఇస్తాయి. సో ఇక్కడ ఏమైంది, ఈ భావాలు ఈ ఆలోచనలు కూడా ఒక మనకి విత్తనాలు లాంటివి. సో ఇక్కడ మనం భావాలు వ్యక్తపరచడం, జడ్జ్ చేయడం వల్ల ఒక విత్తనం పడిపోయింది అక్కడ. ఇక్కడ మనం యువతకి చెప్పాల్సింది, యువత అనవసరమైనవి చాలా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అంటే విన్న ప్రతిసారి, చూస్తున్న ప్రతిసారి ఒక అనవసరమైన విత్తనం వేస్తున్నట్టే. ప్రతిదీ కూడా ఒక ఆలోచన విధానం అది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ ఒక పువ్వుని కానీ ఒక 2.5 minutes ఏ జడ్జిమెంట్ చేయకుండా మనం చూడగలిగితే మనం ఎన్లైటన్ అవ్వచ్చు అంటాను. ఇది ఓషో చెప్పారు ఈ విషయాన్ని. సో అంటే 2.5 నిమిషాలు కూడా మనం ఒక పువ్వుని, ఒక ఫ్లవర్ని మనం చూడలేకపోతున్నాం. ఏదో లాగా మనం అదే చూస్తాం, లోపల ఏమనిపిస్తే దాన్ని అన్వయించేస్తాం. సపోజ్ ఒక రోజా పువ్వుని చూసామంటే ఎంత ఎర్రగా ఉంది, ఎంత బాగుందో అంటే జడ్జిమెంట్ చేసేస్తాం ఏదో ఒకటి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, ప్రతి విద్యార్థి, ప్రతి యువత వాళ్లకు జరిగిన నష్టాలు ఎవరిస్తున్నారు అంటే మంచి జరిగితేనేమో నేను అనుకుంటారు, చెడు జరిగితే అందరి కారణం అంటారు. కాదు, నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, ఎక్కడైనా చదివిన దాన్ని బట్టి నువ్వే విత్తనం వేసుకుంటున్నావు. ఆ విత్తనం మొలకెత్తిన రోజు నీకు నెగటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. అదే రిజల్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ అచ్చిరెడ్డి. సో వాళ్ళు చూసిన వాటితో, విన్న వాటితో అలా అనుకోవడం, జడ్జి చేయడం, ఫీల్ అవ్వడం, ఒక నెగటివ్ సీడ్ వేసుకుంటున్నారు, అవే ఇబ్బందులు. మరి ఇప్పుడు పాజిటివ్ సీడ్ వేసుకోవడం ఎట్లా, ఈ పవర్ ఆఫ్ థాట్ని యూజ్ చేసుకోవడం ఎట్లా? అది సింపుల్ అండి. ఏంటంటే ఎట్లయితే మనం నెగిటివ్ విషయాలు, అలాగే మనకి అవసరం లేని విషయాలు చూస్తూ ఆ భావాలు, ఆ యొక్క ఆలోచనలు మన యొక్క ఈ మనస్సు అనే పొలంలో వేస్తున్నామో, అదేవిధంగా ఈ యొక్క మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావడం కోసం మంచి మంచి విషయాలు, అంటే మనం కళ్ళతో తక్కువగా చూడాలి, ఆ చూసేది కూడా మంచి విషయాలు అయి ఉండాలి. అంటే చక్కగా కొంతమంది ధ్యానానుభవాలు కానీ, లేదంటే యోగుల సందేశాలు, ఇటువంటి మనం లైక్ మన PMC ఛానల్ ఉంది, చక్కగా ఇంట్లో ఖాళీగా ఉన్నామంటే ఆ ఫేస్బుక్, ఈ ట్విట్టర్ ఈ పట్టుకుని స్క్రోల్ చేయడం కంటే చక్కగా PMC యూట్యూబ్ లైవ్లో చూస్తే మనకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా అంటే మనం చూసేది కూడా మంచి మంచి విషయాలు అవుతూ ఉండాలి. అట్లాగే మనం చేసే పనులు, అంటే సపోజ్ ఇంతకుముందు మనం మాంస దుకాణంకి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి, లేదంటే పక్క వాళ్ళు కొట్టిస్తే, అంటే మనం మానేసి పక్క వాళ్ళు కొట్టించినా కూడా అది కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది కంపల్సరీగా. చాలామంది ఏమనుకుంటారంటే నేను మాంసం తిన్నాను కానీ నేను ఇంట్లో వండాలి, ఇంట్లో వండుతా అనుకుంటే దానివల్ల కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని మనం వదిలేసి మంచివి మనం చూసేది మంచిదై ఉండాలి, మనం చేసే పనులు కూడా మంచివై ఉండాలండి. నాన్ వెజిటేరియన్ కూడా థాట్స్ ఇంపాక్ట్ అవుతాయా? ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ఒక కోడిని కానీ మేకని కానీ మనం చంపుతున్నట్టయితే వాటి యొక్క భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా వాటి యొక్క శరీర రక్త కణాల్లో
స్టోర్ చేయబడతాయండి. అంటే వాటి డిఎన్ఏలో మొత్తం అంతా కూడా స్టోర్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం దాన్ని వండుకు తింటామో మనం వాటి మాంసం తినమండి. ఆ వాటి మాంసం మన శరీరానికి వెళ్తుంది, వాటి భయాలు బాధలు మన యొక్క ఆత్మకి వెళ్తాయండి. ఓఫో. సో మన ఆత్మని మనమే చేసుకుంటుంటామండి. ఏంటంటే ఇది యువతకు ఒక ఇది అల్టిమేట్ పాయింట్. వెజిటేరియన్గా ఉంటూ ఇలాంటి చక్కని ఛానల్ చూసుకున్నప్పుడు మంచి ఆలోచనలతో మంచి భావాలతో క్రియేట్ అవుతుంది. చెప్పండి. సో ఏంటంటే మనకు తెలియదు, మనం ఈ యొక్క మాంసాహారాన్ని తింటున్నాం కదా, 2 డేస్లో 3 డేస్లో డైజెస్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ దాని యొక్క ఈ భయాలు ఇవన్నీ కూడా ఆ బాడీలో కంపల్సరీగా స్టోర్ అవుతాయండి. ఎందుకంటే అదేమీ మనకి ఫ్రీగా ఈ లెగ్ కోసుకో లేకపోతే నా పీక్ కోసుకొని అదేమీ అవ్వదు. ఎంతో గిలగిల విలవిల్లాడుతూ అది బాధపడుతుంది, దాని యొక్క జీవం కోసం అది పోరాడుతుందండి. ఆ పోరాటంలో దాని యొక్క భయం బాధ అన్నీ కూడా దాని శరీరం ప్రతి అణువులోనూ స్టోర్ అయిపోతుందండి కంపల్సరీగా. ఓకే. సో మనం ఎప్పుడైతే మనం తింటామో ఆత్మకి ఎప్పుడు రుచే వెళ్తుందండి. అందుకే మనకి పత్రిజీ సార్ చెప్పాడు, ఫ్రిడ్జ్లో పెట్టిన సాంబార్లు తినొద్దు, అలాగే నిన్నటివి ఈరోజు తినొద్దు, ఇట్లా ఏం చెప్పారంటే అవి తిన్నా మనకి వచ్చేది నష్టమే లేదు, కానీ మన ఆత్మకి ఒక శక్తి అనేది అందదండి. ఆత్మకి ఓన్లీ రుచి మాత్రమే వెళ్తుంది. మంచి టేస్టీ వెజిటేరియన్ ఫుడ్ అయితే అది రీచ్ అవుతుంది, అది సోల్కి రీచ్ అవుతుంది. మిగిలింది ఈ ఫుడ్ అంతా కూడా ఈ ఫిజికల్ క్వాంటిటీ అనేది కూడా ఓన్లీ బాడీకి మాత్రం వెళ్తుంది, కానీ ఈ ఆత్మకి రుచి అనేది మాత్రం వెళ్తుంది. సో ఆ రుచి సరిగ్గా ఉండాలంటే దాంట్లో జీవం ఉండాలండి. రైట్. రుచి సరిగ్గా ఉండాలంటే జీవం ఉండాలి. జీవం ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే మన ఆత్మశక్తి పెరుగుతుందండి కంపల్సరీ. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. సో చూసేది తినేది వాళ్ళ ఆలోచనలను ఇంపాక్ట్ చేస్తుంది అని అర్థమైంది. రైట్. ఇప్పుడు ఈ థాట్ పవర్ నెగిటివ్ అంటే ఈ పవర్ ఆఫ్ థాట్ని తెలుసుకోవడం వల్ల యువతకు వచ్చే లాభాలు ఏంటి అంటారు? వాళ్ళ జీవిత గమ్యం మొత్తం మారుతుందండి. ఎందుకంటే ఇప్పటివరకు మనం అనుకుంటాం, నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇలా చెప్పారు కదా, నేను ఇంక ఇలాగే ఉండాలి, లేదంటే నాకు ఈ యొక్క పని వచ్చు కాబట్టి నేను ఇట్లాగే జీవించాలేమో, ఇంకా నాకు ఎదుగుదల ఉండదు, లేకపోతే ఈ విధంగా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. లేదంటే భగవంతుడు నాకు నా నుదుటి మీద ఈ యొక్క రాత రాశారు కాబట్టి నా ఈ జీవితం ఎట్లా ఉంది అంటే ఎవరో రాశారు అనుకుంటాం. మనం ఎవరో రాయనండి, మన యొక్క ఆలోచనలు భావాల ద్వారానే మన జీవితాన్ని మనమే రాసుకుంటామండి. రైట్. సో ఇది యువత గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ భగవంతుడు కానీ ఎవ్వరు నీ తలరాతను రాయలేదు. నీ తలరాత నువ్వే మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు ఇప్పుడు. అవునవును. వావ్. మనం అనుకుంటాం మరి మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు కదా, లేకపోతే నాకు ఈ స్కిల్ రాదు కదా, ఇట్లా అనుకుంటాం. అవన్నీ కూడా పైకి కనిపించే వంకలండి. మనం ప్రయత్నం చేస్తే ఏదన్నా సుసాధ్యం అవుతుంది కంపల్సరీగా. మన ఈ యొక్క ధ్యానశక్తి పెంచుకోవడం ద్వారా ఇవి ఏదన్నా మనం మార్చుకోగలం. అంటే ధ్యానశక్తి అని ఎందుకంటున్నానంటే, సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి భౌతిక ప్రపంచంలో మొత్తం అంతా కూడా మనకి సూర్యుని యొక్క వెలుగు ఉంది, కానీ ఎక్కడో కూడా నిప్పు లేదు. చూడండి, చిన్న విషయం. కానీ మనం నిప్పుని పుట్టించగలం. ఏ విధంగా? ఒక భూతద్దం పెట్టి మనం ఒక చోట ఈ సూర్యకిరణాలని కేంద్రీకృతం చేయడం ద్వారా అక్కడ నిప్పు పుట్టించగలుగుతున్నాం. అంటే నిప్పు మనం ఎక్కడికి వెళ్తే సృష్టించగలం, కనిపించిన మాత్రాన అది లేనట్టు కాదు. అదేవిధంగా మన యొక్క జీవిత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి చీకట్లో, కానీ మనం ఆ వెలుగుని మనం చూడొచ్చు. మనం ప్రయత్నం చేస్తే ఈ భూతద్దం అనే ఈ యొక్క ధ్యానాన్ని మనం అక్కడ పెట్టగలిగితే ఖచ్చితంగా మనం మన యొక్క జీవితాన్ని మనం మార్చగలం. వావ్, వండర్ఫుల్. సో ఇది అల్టిమేట్ పాయింట్. అంటే ఎవరైనా థాట్ పవర్ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు సి గ్రేడ్లో ఉండి ఏ గ్రేడ్కి రావడం, రైట్, డిగ్రీ కొనసాగిస్తూ ఇది కాదు అని వెనక్కి వెళ్ళి బీటెక్లోకి జాయిన్ అవ్వడం. చాలామంది బీటెక్లో డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ, కానీ డిగ్రీ జాయిన్ అయ్యి కూడా లేదు నేను బీటెక్ చేయాలని వెనక్కి వెళ్ళి కూడా సక్సెస్ అవ్వడం, ఇదంతా థాట్ పవరే. రైట్. ఇంకా ఆశ్చర్య, మీరు హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి మీరు ఒక యువతను రిక్రూట్ చేసుకోవాలి. ఒక డిపార్ట్మెంటు ఎలాంటి థాట్ పవర్ ఉండాలి, వాళ్ళలో ఎలాంటి వేస్ అండ్ వ్యూస్ ఉంటే రిక్రూట్ చేస్తారు, అది మన యువతకు చెప్పండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మెయిన్ ఇప్పుడు యువత ఏంటంటే సాఫ్ట్వేర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారండి. అది మంచి విషయమే, కానీ ఎక్కువ ఏంటంటే చాలామందికి ఈ యొక్క ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క దిక్కున చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కొంతమందికి రావు. సో వీళ్ళు ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అవుతారు కొంతమంది, నాకు ఇది ఇంకా నా వల్ల అవ్వదు, నాకు ఇది రాదు,
ఇట్లాంటి భావాలు కలిగి ఉంటారండి. సో అలా కాకుండా మనకి ఇప్పుడు 20 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయితే 21 ప్రయత్నించడమే. మనం ప్రయత్నించడం అనేది ఆపకూడదండి కంపల్సరీగా. అదేవిధంగా చివరికి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ చేతిలోకి వెళ్తారు. అంటే ఆ కంపెనీలోకి రావాలంటే హెచ్ఆర్ ద్వారానే వెళ్ళాలి. హెచ్ఆర్ ద్వారా ఇంటర్వ్యూ జరిగి లేదంటే రిక్రూటర్ ద్వారా వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకుని ఈ తీసుకునే టైంలో ఏం చూస్తారంటే ఎక్కువ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారండి. ఏ విధంగా మాట్లాడుతుంది, ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు, భయపడుతూ మాట్లాడుతున్నాడా. మెయిన్ చూసేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసేది ఇంగ్లీష్. సో ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు అంటే సో దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ ఇంటర్వ్యూ వెళ్తే ఈజీగా సెలెక్ట్ అవుతాడు, మన కంపెనీ నుంచి మంచిగా రెమ్యూనరేషన్ వస్తుంది. సో ఈ విధంగా మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మెయిన్ సో ఈ యొక్క స్టూడెంట్స్ ఈ విద్యార్థులంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలండి. ధైర్యంగా మాట్లాడాలి, వచ్చింది కొంచెమైనా పర్వాలేదు, అది తెలుగైనా పర్లేదు. మెయిన్ ఇంగ్లీష్కి ట్రై చేయండి, లేదంటే ఈ తెలుగులో అయినా పర్లేదు. కాన్ఫిడెన్స్గా ఎంత మనం మాట్లాడగలుగుతున్నాం, మనం మాట్లాడే దాంట్లో ఎంత విషయాలు ఉన్నాయి అంటే ఎంత నిజం ఉన్నదన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. తెలిసిపోతుంది మన థాట్ ఎంత క్లియర్గా ఉంటే కమ్యూనికేషన్ అంత క్లియర్గా ఉంటుందండి. ఈ థాట్లో ఉన్న కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి ముందు. రైట్. సో ఇవన్నీ బిల్డ్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఏంటివి? మెయిన్ మనం ఇందాక చెప్పినట్టుగా బుక్స్ అండి. ఎందుకంటే ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, వాటి నుంచి డైవర్ట్ అవ్వడం కోసం అంటే ఒక 10 పుల్లల నుంచి ఒక పుల్లకి రావడం కోసం ఈ యొక్క పుస్తకాలు ఎక్కువ తోడ్పడతాయి. ఎందుకంటే మన మైండ్ ఇలా ఉన్నామంటే ధ్యానం చేయకుండా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈరోజు ఏం కర్రీ, లేకపోతే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏంటి, ఏవో వస్తూ ఉంటాయి ఆలోచనలు. సో ఎప్పుడైతే మనకు రాకపోయినా వచ్చిన వాళ్ళ వెంబడబడతారు, వాళ్ళు వెంబడబడతారో వాళ్ళ మనకు ఆలోచిస్తాం మొదలు పెడతాం. సో ఈ విధంగా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీని నుంచి ఈ రకరకాల ఆలోచన సాంద్రత నుంచి తగ్గుముఖం పట్టడానికి మనకి పుస్తకాలు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఒక పాయింట్ మీద, ఒక పుస్తకం మీద, ఒక యోగి చెప్పిన ఒక తన యొక్క జీవిత ఎక్స్పీరియన్సెస్ మీద మనం ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో మన ఈ యొక్క ఆలోచన సాంద్రత మెల్లిమెల్లిగా తగ్గుతూ ఒకే పాయింట్ మీదకే కేంద్రీకృతం అవుతుందండి. అంటే 10 పుల్లలో ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ విరిగిపోయి ఒకే పుల్ల మనకు మిగులుతుంది. రైట్. సో ఇది మనకి ఇంకా బెస్ట్ అండి. సో దీని ద్వారా ఎప్పుడైతే మనం బుక్ చదివిన తర్వాత వెంటనే క్లోజ్ చేసి కాసేపు ధ్యానంలో కూర్చుంటే చాలా త్వరగా మనం ఈ యొక్క ధ్యానస్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే కారణం. వావ్, ఇది చాలా అద్భుతమైన సజెషన్ ప్రతి ఒక్కరికి. అవును. ఆ బుక్ కూడా వాళ్ళ పవర్ని లేదా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ అనుభవాలు చదివితే కనుక అద్భుతం. వెంటనే ధ్యానం చేయాలి. ఆ నాలెడ్జ్ అంతా లోపల స్థితమై ఆలోచనలో అనవసరమైన అన్ని వెళ్ళి ఈ అవసరమైనదంతా అక్కడ ఫీడ్ అవుతుంది. అవునవును. సో ఇది కూడా లాస్ట్కి పోతుందండి. ఎందుకంటే 10 మనకు ఆలోచన ఉండే కంటే ఒక ఆలోచన ఉండడం మేలు, ఈ ఒక ఆలోచన ఉండడం కంటే ఏమీ లేకపోవడం ఇంకా మేలు. సో ఏంటంటే ముందు 10 ఆలోచనల నుంచి ఈ ఒక ఆలోచన రావడం కోసం ఒక పుస్తకాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం యూస్ చేసుకుని చక్కగా దాన్ని చదువుకుంటూ దాని యొక్క జ్ఞానాన్ని మనం మన లోపల మననం చేసుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క రకరకాల ఆలోచనల నుంచి బయటపడి ముందు ఒకే దాని మీద కేంద్రీకృతం అవుతాం. సో ఇక్కడి నుంచి అది క్లోజ్ చేసి మనం ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో ఈ ఒకటి మనం ఈజీగా బయటపడవచ్చు. ఒకటే కదా, చక్కమని మనం ఎప్పుడైతే శ్వాస మీద చేసి పెడతామో మెల్లిగా శ్వాస చిన్నదవుతూ మన భృగు మధ్య మీద చేరుకుని చక్కగా ఆలోచన రహిత స్థితికి మనం వెళ్ళగలుగుతామండి. రైట్. సో అల్టిమేట్ ధ్యాన సాధనే ఆలోచనలను తగ్గించుకోవడానికి టూల్. దానికి ఇన్స్ట్రుమెంట్గా బుక్స్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అది ఏ బుక్ అయినా సరే. రైట్. ఇప్పుడు సరే, థాట్ పవర్ని పెంచుకోవడం ఇలా. నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది క్రియేట్ చేసుకోవడానికి థాట్ని సరి అయిన విధంగా ఎలా యూజ్ చేయాలి. ఒక వ్యక్తి జాబ్ కావాలనుకుంటాడు, రైట్. ఇంకో వ్యక్తి లేదు ప్రమోషన్ కావాలనుకుంటాడు. నేటి యువత చాలా జాబ్స్ కూడా చేస్తున్నారు కదా. సో ఉన్న దగ్గర నుంచి ఉన్నతంగా ఎదగాలంటే ఈ థాట్ పవర్ని ఏ విధంగా అప్లై చేయాలి? ఓకే అండి, గుడ్ క్వశ్చన్. ఇది నాకు రీసెంట్గా ఒక అనుభవం జరిగింది, దాని ద్వారా ఎగ్జాంపుల్గా చెప్తాను. రీసెంట్గా ఏంటంటే పాస్ట్ కంపెనీలో కొంచెం లే ఆఫ్ జరగడం వల్ల నా ఉద్యోగం పోయిందండి. ఇంతకుముందు 2000 డిసెంబర్లో నా ఉద్యోగం పోవడం జరిగింది. ఈ విషయం ఎవరికి చెప్పలేదు, 23 డిసెంబర్లో. సో ఈ విషయం ఎవరికి తెలియదు, మా వైఫ్కి నాకు తప్ప ఎవరికి తెలియదు ఈ విషయం. సో ఏంటంటే నేనేం చేశానంటే ఇంట్లో కూడా చెప్పలేదు, ఇప్పటికే తెలియదు వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే ఏం చేశానంటే ఇంట్లో ఉంటూనే అంటే నాకు తెలియకుండానే అంటే అబద్ధం చెప్పినా సరే అది మనం కాన్ఫిడెన్స్గా చెప్తున్నా ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళలేదని అడిగితే లేదండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేవాడిని. అది నాకు ఏమనిపించింది అంటే అబద్ధం చెప్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది కదా. అంటే చూడండి, అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రైటా రాంగ్గా పక్కన పెడితే మనం ఏదన్నా ఒక విషయాన్ని ఎంత స్పష్టంగా వ్యక్తీకరణ చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు కార్ కావాలనుకోండి ఎగ్జాంపుల్. సో
నాకు కారు కావాలి అనుకోవడం కంటే కారు ఉంది అనే ఉంటే ఎలా ఉంటాం మనం, ఉంటే ఎలా ఉంటామో అలా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా కారు మన దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే నాకు ఈ జాబ్ పోయిందో, ఎవరిని అడుగుతుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందుకే వెళ్ళట్లని చెప్పడం, అబద్ధం చెప్పడం మొదలుపెట్టా. ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నా, ఇంకొక జాబ్ లో జాయిన్ అయినా అన్న భావనలో ఉన్నా చెప్పేటప్పుడు కూడా ఇది అబద్ధం అన్న ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు రాలే. సో ఏమైందంటే మెల్లిమెల్లిగా నాకు తెలియకుండానే ఒక 2 months తర్వాత నాకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇప్పుడు దాంట్లోనే వర్క్ చేస్తున్నానండి. వా అంటే ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో మనకేంటంటే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనకి ఏదన్నా కావాలనుకున్నప్పుడు అది నాకు కావాలి అనుకోవడం కంటే అది మన దగ్గర ఉంటే ఏ విధంగా మనం ఉంటామో, సో ఆ విధంగా మనం మసులుతూ ఉంటే ఖచ్చితంగా అదే మన దగ్గర వెతుక్కుంటూ వస్తుంది. అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది. ఇది నా జీవితంలో మొన్న రీసెంట్గా జరిగిందండి ఈ సిచ్యువేషన్. గ్రేట్, అసలు గ్రేట్ పాయింట్ ఇది. సో వాళ్ళకి ఏదైనా జరగంగానే జాబ్ పోయింది ఈ వీటి మీదనే అయ్యో అలా పోయిందా 10 మందికి చెప్తే ఇంకా బీభత్సం అయి ఉన్న పవర్ కాస్త పోతుంది. వా, అంటే ఇది అబద్ధం చెప్పినా అన్న ఫీల్ కూడా లోపల ఉండొద్దు, మళ్ళీ ఉండొద్దు. అది చెడ్డ విషయం కాదు, ఎందుకంటే దానివల్ల ఎవరికి నష్టం లేదు. సో కానీ అలా చెప్తూ ఈ యొక్క మైండ్ పవర్, అంటే మన ఆలోచనలో ఒక విత్తనం నాటేస్తున్నాం అప్పుడే. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక నాటుకుపోయింది, ఒక విత్తనం పడిపోతుంది అక్కడ ఆల్రెడీ. అది ఎంత స్పీడ్గా మనకు జరుగుతుంది అనేది మనం ఎంత తీవ్రత ఉన్నది అన్న మీద ఆధారపడి ఉంటుందండి. ఆ ఫ్రూట్ మనకి ఎంత త్వరగా వస్తుంది అంటే ఎంత తీవ్రత మనం ఉన్నాము అనేది. ఎందుకంటే డైలీ ఎవరికి అడుగుతూ ఉంటారు, ఈరోజు ఆఫీస్ లేదా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లేదు నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం, అంటే అబద్ధం చెప్పినా కానీ అది అందులో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఎంతమంది అడిగినా ఒకటే ఆన్సర్, అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాదు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఒక్కొక్కరికి డౌట్ పడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తున్నావు అంటే మనకే డౌట్ ఉన్నట్టు. ఇప్పుడు బయటి వాళ్ళ డౌట్స్ పక్కన పెడితే ముందు ఫేస్ చేసే వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు క్లారిటీతో ఉండాలి. ఇంకోటి కారు కావాలి అనుకునే బదులు కారు ఉంటే నువ్వు ఎలా ఉంటావు ఆ ఫీల్ తో ఉండడం. అది ఎగ్జాక్ట్లీ. జాబ్ ఉంటే ఎలా ఉంటావు అలా ఉండడం. రైట్. పెళ్లి కావాలనుకుంటే ఎలా ఉన్నావో, పెళ్లి అయితే నువ్వు ఎలా ఉంటావో అలాంటి ఒక భావనలో ఉండడం అన్నమాట. వావ్, ఇది అల్టిమేట్ టెక్నిక్ అందరికి. లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది అట్రాక్ట్ చేసుకునే విధానం. అంతేగాని ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ కూర్చోవడం కాదు, దానివల్ల ఉపయోగం లేదండి. ఇంకోటి ఏంటంటే అది కూడా ఉంది ఏంటంటే, అంటే నాకు కారు కావాలనుకునే కంటే నేను ఈరోజు కారులో నేను బెంగళూరు వెళ్తున్నాను, లేకపోతే నేను కారులో మా అమ్మగారింటికి వెళ్తున్నాను, ఇట్లా మనం ఒక కొద్ది రోజులు ఆ అబద్ధాన్ని మనం చెప్పడం ద్వారా కూడా దానికి ఒక ఎనర్జీ వస్తుందండి. రైట్. సో అది అబద్ధం అనడం కాదు, మనకు కావాల్సింది క్రియేట్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు అబద్ధం వేరు కదా. అబద్ధం అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఏదో చేస్తున్నాం, మనకు కావాలనుకున్నది క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ క్లారిటీ రావాలి. అబద్ధానికి క్లారిటీ రావాలి. అల్టిమేట్ ఎవరికి ఏ నష్టం జరగదు. రైట్. కానీ ఇంట్లో కూడా అలా ఉండడం అనేది ఇది గ్రేట్. మరి తర్వాత చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా తెలియదా? ఇప్పుడు కూడా మా ఇంట్లో తెలియదు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అడుగుతారు అమ్మ అంటే థాట్కి ఇప్పుడు అడగకపోవడం బెటర్ అయిందని కూడా అర్థమవుతుంది అందరికి. అంతే. ఇప్పుడు ఏదోటి అడిగితే తొందరపడి ఏదోటి చెప్తే ఆ ఉన్న పవర్ని మనమే తగ్గించుకుంటాం, కంపల్సరీ అఫెక్ట్ అవుతుందండి. ఎప్పుడైతే నేను ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి, నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పడం మొదలు పెట్టాను, ఆటోమేటిక్గా చెప్పడం వల్ల ఒక రోజు నాకు ఆఫర్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ వచ్చింది, జాయిన్ అవ్వడం జరిగింది. సూపర్ అచ్చిరెడ్డి. మన యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా ఉండాలి, అలాగే ధ్యానం చేయాలి, కంపల్సరీగా బుక్స్ చదవండి. ఏదో ఒక బుక్ అలా పట్టుకున్నాం. మనం పత్రికగా చూసారనుకోండి, కంపల్సరీగా ఆయన బ్యాగ్లో ఫ్లూటు పుస్తకం కంపల్సరీగా ఉండేవి ఎప్పుడు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా సంగీతం నేర్చుకోండి. అంటే ఏదో ఒక కళ నేర్చుకోవడం ద్వారా, సంగీతమో లేకపోతే నృత్యమో లేదంటే పెయింటింగ్, ఆర్ట్, ఏది ఇష్టమో అది నేర్చుకుంటూ మన యొక్క జీవితాన్ని గడపడం ద్వారా మనం ఏంటంటే ఇక్కడ మనం ఎంతసేపు కూడా ఈ డబ్బు సంపాదన లేకపోతే ఈ యొక్క మన ఉద్యోగం వీటితో ఉంటాం. ఇవేవి కూడా మనతో పాటు మన వెనకాల రావండి. ఎప్పుడైతే మనం ఒక స్టేజ్ దాటి మనం పైకి వెళ్తామో మనతో వచ్చి మన అనుభవాలు మాత్రమే, ఏ అనుభవాలు పొందాం, దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఎంత మనశ్శాంతిగా ఉండగలిగాం, ఇదే మనకు కూడా వస్తాయండి. సో మనం ఏదన్నా ఒక ఆర్ట్ మీద కొంచెం డ్రాయింగ్ ఇష్టమైతే ఒకరోజు మొదలుపెట్టింది చిన్న డ్రాయింగ్, నెక్స్ట్ రోజు ఇంకోటి అలాగా స్లోగా దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన యొక్క ఆ కళని ఇంప్రూవ్ చేసుకుంటూ ధ్యానము, స్వాధ్యాయం, ఈ మూడు కూడా ఎంతగానో మన యొక్క జీవితానికి మనం ఆనందంగా జీవించడానికి మనకి ఇవి తోడ్పడతాయండి. వావ్, సూపర్ అచ్చిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఒక విద్యార్థి ధ్యాన సాధన చేస్తే శాకాహారిగా మారితే తన థాట్ పవర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది. మనం మార్కుల కోసం పరిగెడితే మార్కులు కూడా సాధించారు వారు. C2 A గ్రేడ్ అంటే మాటలు కాదుగా. డిగ్రీలో జాయిన్ అయ్యి వెనక్కి వచ్చి బీటెక్ చేయడం ఇంకా ఎంత అంటే థాట్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న విద్యార్థులు, యువత శాకాహారిగా ఉంటూ ధ్యాన సాధన చేస్తూ ముఖ్యంగా వారు ఇచ్చిన అల్టిమేట్ సజెషన్ పుస్తకం చదవడం. పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు 10 అనవసరమైన ఆలోచనలన్నీ తగ్గి ఒక్క ఆలోచనకి రావడం, ధ్యానం చేస్తే అది కూడా తీసేసుకోవడం అనేది అల్టిమేట్ సజెషన్. ఇంకోటి మనకు కావాల్సిన ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా వాళ్ళు ఉదాహరణ ఎంత అద్భుతంగా క్రియేట్ చేసుకున్నారు. మీకేం కావాలో అది ఉన్నట్టుగా చెప్పడం. ఎస్, జాబ్ వచ్చింది, నేను జాబ్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను, లేదా ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, అది అబద్ధం చెప్పడం కాదు, మనకు కావాల్సింది క్రియేట్ చేసుకోవడం అని వారు థాట్ పవర్ని ఎలా యూజ్ చేసుకోవాలో, లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా వాడాలో చెప్పారు. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి మీ థాట్ పవర్ని అద్భుతంగా వినియోగించి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి, మీ ప్రశ్నలు అడగండి, ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే కూడా మీరు మెన్షన్ చేయండి, అలాంటివి అందిస్తాం. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, మరొక టాపిక్తో, మరొక గెస్ట్తో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్